అందరికీ నమస్కారం. కె. మురళి గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం సార్. జన్మ నక్షత్రం రోహిణి, కుంభ లగ్నం. లగ్నము నుండి 6వ అధిపతి అయిన చంద్రుడు 4వ హౌస్ లో స్థితి పొంది ఉన్నారు. ఆధిపత్యంగా పాపి కదా. మరి ఉచ్చ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తారా, లేక పత్యం కారణంగా గాని నీచ గ్రహ అంటే నీచ గురువు గ్రహము యొక్క దృష్టి పాపగ్రహ దృష్టిగా ఉన్నా గాని ఈ చంద్రుడు వలన రుణ వగేరాలు సమస్యలు ఈ గ్రహం వలన ఉంటాయా తెలుపగలరు అని అడిగారు. అంటే ఈయన యొక్క సమస్య ఏంటా అంటే కుంభలగ్నానికి 6వ అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చంలో ఉన్నారు. అయితే కుంభలగ్నానికి ద్వితీయ లాభాధిపతి అయిన గురువు 12వ భావంలో ఉన్నారు. ఇప్పుడు ఈయనకు వచ్చిన సమస్య ఏంటంటే అప్పులు, కష్టాలు, కన్నీళ్లు ఇవి ఉంటాయా అనే డౌట్ వచ్చింది. ఉంటాయి. ఎందుకుంటాయి, ఎలా ఉంటాయి అనేది డౌట్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 6వ అధిపతి శత్రువు, రుణము, రోగము, సేవ అనేవి ఉన్నాయి. ఓకేనా. ఆయన వచ్చి ఎక్కడ కూర్చున్నారు, 4వ భావంలో కూర్చున్నారు. 4వ భావంలో కూర్చున్నారంటే 4 అంటే ఏంటయా అంటే మీ యొక్క స్వక్షేత్రము, మీరు జన్మించిన ప్రదేశము, మీరు నివసిస్తున్న ఇల్లు అనేది మీరు మర్చిపోకూడదు. ఇక్కడ ఉన్నంత కాలము మీకు ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇక్కడ రుణము అన్నాం మనం, అంటే అప్పు. 6వ భావాధిపతి 4లో కూర్చున్నారంటే మీరు వాహనం కొంటారా? మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి. వాహనం కొనాలనుకుని వెళ్ళిపోయి ఒకేసారి స్పాట్ పేమెంట్ చేయకూడదు. చేస్తే ఆ వాహనం మూలంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కనీసం 10,000 20,000 అప్పు తీసుకుని తీసుకోవాలి. ఇది మీరు మర్చిపోకూడదు. రెండోది, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు, లోన్ తీసుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పరిగెత్తుకుని వెళ్ళిపోయి లిక్విడ్ క్యాష్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ గృహం మూలంగా మీకు నానా బాధలు వచ్చి పడిపోతే అలా పడిపోయిన వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఓకేనా. ఇక 6వ అధిపతి అయ్యి 4లో కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన చంద్రుడు మనస్కారకుడు, మనసు కారకుడు. కారకుడు అయ్యి 4వ భావంలో కూర్చున్నాడు అంటే మనసులో మీరు తీసుకునే నిర్ణయాల మూలంగా అప్పుల బాధ అంత అవసరమా? అవసరం లేదే. మనం ఎంతవరకు ఎదగగలం, ఎంతవరకు ఎగరగలం అనేది తెలుసుకోవాలి. తెలుసుకునే ఎగరాలి. అంతేగాని ఉడుక్కుమంటే ఎగిరామనుకోండి కాలు జారి పడిపోతాం. కాబట్టి ఇది దాని యొక్క పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్తున్నాడు, జూపిటర్ ఆస్పెక్ట్ ఆన్ మూన్. కుంభలగ్నానికి జూపిటర్ ఎవరు? 2+11 అధిపతి. 2 అంటే ఏంటి? నోరు. ఇక్కడ నోరు అధిపతి 6వ భావాధిపతిపై దృష్టి. 6వ భావాధిపతి ఎవరు? శత్రువు, రుణము, రోగము, సేవ ఇవన్నీ వచ్చినాయి. సో ఇవి ఇబ్బంది కలుగుతాయి. అంటే మీ యొక్క మనసులో ఉన్న భావనతో మీరు మాట్లాడడం వలన ఎదుటి వ్యక్తులకి కొంత తలకాయ నొప్పి వచ్చి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి అని జూపిటర్ మూన్కి చెప్తున్నాడు. మూన్, నువ్వు చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తితో మాట్లాడు, నీ కస్టమర్తో జాగ్రత్తగా మాట్లాడు, నీ యొక్క పెద్దవాళ్లతో జాగ్రత్తగా మాట్లాడు, నీ నైబర్స్తో జాగ్రత్తగా మాట్లాడు అని జూపిటర్ అంటున్నాడు. ఇలా చెప్తూ వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ చేసుకుంటున్నారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ జూపిటర్ కూడా ఒక సలహా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ద్వితీయ లాభాధిపతి, లాభం అంటే సోషల్ సర్కిల్, పెద్దవాళ్లతో
పెద్ద వాళ్ళతో. ఏ పెద్దవాళ్ళతో, ఎక్కడ పెద్దవాళ్ళతో అని అడిగాడు. ఎవరు? మూన్. ఎవరికి? జూపిటర్కి అడిగాడు. జూపిటర్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు జన్మించిన ప్రదేశము, నువ్వు నివసిస్తున్న ఇల్లు, నువ్వు ఉన్న ఊరు, గ్రామము, స్టేట్ విడిచిపెట్టి దూరంగా వెళ్ళు. అక్కడికి వెళ్తే సోషల్ సర్కిల్ మూలంగా నీకు ధనలాభం ఎక్కువగా ఉంది అని అంటున్నాడు. ఒకటి. రెండు, మీరు సాఫ్ట్వేర్ కి సంబంధించిన వ్యక్తి అనుకోండి, అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అదే కనుక వ్యాపారి అనుకోండి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించి చేసుకోండి. ఇదొకటి. లేదు, ఆన్లైన్లో బిజినెస్ చేస్తానండి, చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త. మీ మనసులో నాకు ఇంత రావాలి ఇంత రావాలి అని గొడవ పెట్టకండి. మీకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా చూడడం వలన ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే, నీచబడిన జూపిటర్ గురువు శుభ ఫలితాలు ఇవ్వడు. కరెక్ట్. మళ్ళీ ఏ ఫలితాలు ఇస్తాడు? ఆయన 11కి 2కి అధిపతి అయ్యి 12లో కూర్చున్నాడు. మీరు స్వక్షేత్రంలో ఉంటే శుభ ఫలితాలు ఇవ్వను పో అని అంటున్నాడు. నువ్వు దూరంగా పో, అక్కడ ఇస్తాను నేను శుభ ఫలితాలు. నేను ఇంటి దగ్గరే కూర్చుంటాను అంటే ఇవ్వను పో అంటున్నాడు ఆయన. సో ఇంటికాడ నుండి దూరంగా వెళ్ళండి. లేదా నేను చెప్పిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ, లేదా ఆన్లైన్ బిజినెస్లు కానీ, అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో కానీ, లేకపోతే అక్కడున్న కంపెనీస్తో టైఅప్ కానీ చేసుకుంటే మీకు గురువు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. నీచబడ్డారు అని అందరూ అంటారండి. నీచ నీచ నీచ, ఇంకా గురువు ఇవ్వడా ఫలితం? గురువు ఏమన్నా మీకు ద్రోహ? కాదే. గురువు చెప్తున్నాడు మీకు. ఎందుకు? మీ లగ్నం మీద ప్రభావితం చేస్తున్నాడు. లగ్నం అంటే దేహం. ఈ దేహం ఎక్కడికెళ్ళి నివసించాలో అక్కడికి వెళ్ళమంటున్నాడు. మీరేమో ఇంటికాడే కూర్చుంటానంటే కుదరదు. కూర్చున్నప్పుడు మీకు అప్పుల బాధ, బంధువులతో తలకాయ నొప్పి, శత్రువులు పెంచుకుంటాం. అంత అవసరమా? పోండి. పోయి చక్కగా రూపాయికి 1000 రూపాయలు సంపాదించుకోండి. అంతేగాని ఆళ్ళు చెప్పారు, ఈళ్ళు చెప్పారని నీచబడిందా కాదండి. ప్రతి గ్రహానికి తన యొక్క నేచర్ ఉంటుంది. తన నేచర్‌తో పాటు తనకు వచ్చిన భావాల ఆధిపత్యాలను తీసుకొని మీకు రిజల్ట్ ఇస్తది. ఇప్పుడు రిజల్ట్ ఇస్తది. చూడండి, 2/1/2024 తర్వాత వృత్తి యందు మార్పు. వృత్తి యందు మార్పు. సోషల్ సర్కిల్ యొక్క యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్‌మెంట్, సేవా దృక్పథాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు మీరు. కావాలంటే మీరు చూసుకోండి. ఎందుకు? జూపిటర్, జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ 4th హౌస్, యాస్పెక్ట్ ఆన్ 10th హౌస్. సోషల్ సర్కిల్‌కి సంబంధించి అన్నిటిలో కూడాను ఇంటికాడ నుండి ఆపరేట్ చేస్తా ఉంటారు. కావాలంటే మీరు చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. ఎవరు? మా బాబుది సింహ లగ్నము, పునర్వసు నక్షత్రం, 2వ పాదం, 25 సంవత్సరాలు, శని నీచలో, 7లో గురువు, కేతువు కలిసి ఉన్నారు. 1999 రాత్రి 10:34 కాకినాడలో పుట్టారు. ఓకే. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటాది గురువుగారు అని అడిగారు. ఎవరు? సూర్యకుమారి గారు అడుగుతున్నారు, బాబు యొక్క లైఫ్ ఎలాగుంటుంది అని. అమ్మా కొంచెం యాప్‌లో వేసి చూస్తాను. చూసి మీకు చెప్తాను. ఓకేనా? 1999. 1999. 1999 ఒకటో నెల, 2వ తారీఖు, జనవరి, జనవరి 2వ తారీఖు, జనవరి 2వ తారీఖు 1999 రాత్రి 10:34 నిమిషాలు.
10:34. సూర్యకుమారి గారు, అబ్బాయిది సింహలగ్నం వచ్చింది. అంటే యాప్ ద్వారాగా సింహలగ్నం. అమ్మా, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యాప్ ద్వారాగా 30-40% రిజల్ట్ మాత్రమే వస్తుంది, అంతేగాని 100% రాదు. ఒకవేళ నాకు 100% కావాలి అని మీరు అనుకుంటే 9676159759కి అపాయింట్మెంట్ తీసుకోండి. లోపల డెప్త్ గా చూసి చెప్పే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మ్యారిటల్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్ బట్ బ్యాడ్. వెరీ గుడ్ అండ్ బ్యాడ్, ఈ రెండు ఉన్నాయి. ఇదేంటండి, ఏదైనా ఉంటే ఒకటి ఉండాలి కానీ రెండు ఎందుకు ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు. లగ్నములు రాహు, వంశపారంపర్యంగా రాహుకేతుల దోషం. 5th and 8th లార్డ్ కనెక్టింగ్ విత్ కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th. సో మ్యారేజ్ డిస్టర్బెన్స్. ఎందుకని అనే ప్రశ్న ఉద్భవించింది. 5th and 8th లార్డ్, 5th ఈజ్ ఎ లవ్ అండ్ ఎఫెక్షన్. భార్య మీద ప్రేమ, భార్య మీద ప్రేమ ఎక్కువగా ఉంటది. ఎక్కువగా ఉంటే తిప్పలు తప్పవు. అక్కడ ఉన్నది ఎవరు? కేతు. కేతు అటాచ్మెంట్ గురించి ఆలోచిస్తే డిటాచ్మెంట్ ఇస్తాడు, డిటాచ్మెంట్ గురించి ఆలోచిస్తేనే అటాచ్మెంట్ ఇస్తాడు. ఓకేనా? కాబట్టి ఈ మ్యారిటల్ లైఫ్ లో ఎవరి జాతకంలో అయినా సరే 7వ భావంలో 7వ భావాధిపతితో కేతు కనుక సంబంధం ఉంటే 100కి 100% భార్యాభర్తలు పోట్లాడుకుంటారు. విడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకని? ఇక్కడ 5th లార్డ్ కనెక్టింగ్ విత్ కేతు. భార్య అంటే గౌరవం, మర్యాద, ప్రేమ ఎంతైతే మనసులో ఉంటుందో అంత దూరం అయిపోతుంది. లెట్ గోగా ఉండండి. పెళ్లి చేసుకున్నారుగా, మీ భార్యగా, ఎక్కడికి పారిపోదుగా. లెట్ గోగా ఉండండి. కానీ ప్రేమను మాత్రం మీ భార్యకు చూపించకండి. మీకు వచ్చే భార్య కుడి చేతిలో గురుస్థానం ఇది ఎత్తుగా ఉంటుంది, లేదా ఇక్కడి నుంచి గీత వచ్చి ఉంటుంది, లేదా ఈ గీత వెళ్ళి గురుస్థానంలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 100కి 100% ఉంటుంది. అది కనుక ఉంటే మీ మిస్సెస్ ని మీ యొక్క మనసులో దాచుకోండి, కానీ మెటీరియలిస్టిక్ గా చూపించకండి. అమ్మో నా భార్య, నీకేం కావాలి, అది కావాలా, ఇది కావాలా, ఈ పట్టు అది, ఇవన్నీ ఏం కాదు, తింటే తిను లేకపోతే లేదనుకోండి. కానీ మనసులో మాత్రం తింటే బాగుండే, తొడుక్కుంటే బాగుండే, ఇలా నడిస్తే బాగుండే అనే భావన పెట్టండి. ఇది సీక్రెట్. ఎందుకంటే కేతు ఈజ్ ఎ మోస్ట్ డేంజరస్ అండ్ గుడ్ ప్లానెట్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? అలాగే 6వ స్థానంలో 3వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి ఉన్నారు. మాట్లాడితే నేను ఉద్యోగమే చేసుకుంటాను, ఉద్యోగం మీద ఉన్న ప్రేమ భార్య మీద లేదా అన్నట్టుగా పోట్లాట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. అయితే 9వ భావంలో శాటర్న్. ఇదేంటంటే శాటర్న్ నీచబడిపోయారు కదా అనుకుంటున్నారేమో, కంగారు పడమాకండి. శాటర్న్ నీచబడినా ఉచ్చంలో ఉన్న ఎక్కడున్నా ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు అద్భుతంగా ఇస్తూనే ఉంటాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. 6-7 అధిపతి 9వ భావంలో కూర్చున్నారు. సో 9వ భావంలో కూర్చున్నారంటే ఉద్యోగరీత్యా మార్పులు చేర్పులు కింద నుంచి పైకి ఎదిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి ప్రయత్నము 1కి 2 సార్లు చేయాల్సిందే. ఫస్ట్ అటెంప్ట్ లో అవ్వదు. అయితే ఇక్కడ కుజుడు 2వ భావంలో ఉన్నారు. ఈ లగ్నానికి చతుర్థ 9వ స్థానాధిపతి. ఖచ్చితంగా మీ భార్య దగ్గర మీరు దొరికిపోతారు. మీ మాటల్ని బట్టి మీ భార్య మిమ్మల్ని అనుమానించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు వస్తాయి. మీకు ఎవరికైనా చూపిస్తే కుజదోషం ఉందంటారు. లేదు, ఎందుకంటే ఈయన వాక్కు గంభీరత్వంగా ఉంటది, పోట్లాడినట్టుగా ఉంటది, ముఖ వచ్చస్సు కోపగ్రస్తులా కనపడుతుంది, యాంగ్జైటీ ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు మనసులో దాచుకోండి. మీకు అద్భుతమైన రెమెడీ ఇవ్వమంటే ఇచ్చేస్తాను.
మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉండాలా. మీరు పడుకునేటప్పుడు వాటర్ బాటిల్ ఉండాలా. మీ దగ్గరలో వాటర్ అనేది ఉండాలా. ఓకేనా? కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటది. ఇంకోటి కూడానమ్మా, ఎవరు ఈవిడ ఎవరు పెట్టింది? అమ్మా సూర్యకుమారి గారు. ఈ అబ్బాయి ఎవరో నాకైతే తెలీదు. మీ అబ్బాయి అయితే తగు జాగ్రత్త తీసుకోండి. ముందలే చెప్పండి. అయ్యా, ఎక్కువగా ప్రేమతో భార్యను ఉంటే దూరం. అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఈయన దేన్నైతే అతిగా ప్రేమిస్తాడో అది దూరం అయిపోద్ది అని చెప్తున్నా. ఖచ్చితం. సంతాన విషయమైనా కూడా అంతే. వస్తువుల విషయమైనా అంతే. నాలెడ్జ్ విషయమైనా అంతే. ఎక్కువగా ఏదైతే ప్రేమతో ఉంటారో అది దూరం అవుతది. దాన్ని ఎక్కువగా డిటాచ్‌మెంట్ దూరంగా పెట్టండి, మీకు దగ్గరగా ఉంటది. దూరంగా ఉండి దగ్గరగా ఉండడం కరెక్టా? దగ్గరగా ఉండి దూరం అయిపోవడం కరెక్టా? అనేది మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ మా. అయితే కొంచెం బాధాకరంగా చెప్తున్నాను అనుకోమాకండి. ఈ రోజు బాధపడ్డారనుకోండి, జీవితాంతకాలం బాధపడతారు. అంత అవసరమా? అవసరం లేదు గదా! నేను చెప్పేది సూక్ష్మంగా ఎంతోమంది జాతకాల్లో ఉన్న రహస్యాలు ఇన్ డెప్త్‌గా మీరు చెప్పేస్తున్నారు బహిర్గతంగా అంటే. బహిర్గతంగా చెప్పకపోతే దాచుకోనా? దాచుకొని మళ్ళీ జన్మ ఎత్తి మీ అందరికి నేను చెప్పాలా? చెప్పండి. ఈ జన్మలో భగవంతుడు నాకిచ్చాడు. అది 10 మందికి పంచమన్నాడు. 10 మందికి చెప్పేసేయ్ అన్నాడు. చెప్పేసి అప్పుడు నా దగ్గరికి రా అన్నాడు. ఇప్పుడు చెప్పకుండా దాసుకున్నాననుకోండి, భగవంతుడు ఊరుకుంటాడా? శాస్త్ర పరిజ్ఞానం నీకెందుకిచ్చాను? నలుగురికి చెప్పడం కోసం ఇచ్చాను. నీకు డబ్బు గల్లవాడు, డబ్బు విపరీతంగా ఇచ్చాను. దేనికోసం ఇచ్చాను? నువ్వు ఎంజాయ్‌మెంట్ చేయడానికి కాదు. 10 మందికి సహాయపడు, 10 మందికి అన్నం పెట్టు అని ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? ఎదుటోడు ఒక గుప్పెడు అన్నం తీసుకుంటే మన పొట్ట ఖాళీ చేసేసినట్టుగా అయిపోద్ది. కాదు, కాదు. మీకు డబ్బు ఇచ్చాడు అంటే భగవంతుడు ఇట్ ఈస్ ఎ టెస్ట్. 10 మందికి ఉపయోగపడడం కోసం ఇచ్చాడు. డబ్బు గల్లా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వడు. ఇవ్వడు. ఇంకా సంపాదించు. ఇంకా, ఇంకా, ఇంకా ఎంత సంపాదిస్తారు? మానవుడి యొక్క జీవిత ప్రమాణము 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు బ్రతకాలంటే మనం ఏం చేయాలి? చేయాలిగా. మనం చేస్తామా? చెయ్యం. అందుకనే బీపీలు, షుగర్‌లు, పెరాలిసిస్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఎంత అవసరమా? చెప్పండి. సో, భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం ఇచ్చేయడమే. నా జాతకంలో రాహు లగ్నంలో ఉన్నాడు. రాహు ఎవరు? మెటీరియలిస్టిక్. రాహు ఎవరు? ఎదుటి వాళ్ళని ద్వేషించడం. అంటే నాకు శాస్త్రం వచ్చు. అంటే నాకు జ్యోతిష్య శాస్త్రంలో పరిజ్ఞానం ఉంది. నేనే గొప్ప జ్యోతిష్యుడిని. నాకు మించినోడు ఎవడు లేడు. డామ్ డీమ్ డూస్క్ అన్నాననుకోండి, చెప్పు దెబ్బలు తింటాను. అప్పుడు నేను దేన్ని వాడుకోవాలి? కేతుని వాడుకోవాలి. కేతు ఎవరు? స్వభావము. రాహు ప్రభావాన్ని సూచిస్తాడు. నేను ప్రభావం చూపించాననుకోండి, ఇప్పుడు చూడండి, గత ఎలక్షన్‌లో ఏం చెప్పారు? ఈయన గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు. డబ్బా కొట్టుకుంటా కూర్చున్నారు. ఎలా గెలుస్తాడు? ఒక్క ప్రశ్న, ఎలా గెలుస్తాడు? ఏం చేస్తే గెలుస్తాడు? ఏం చేస్తే ఈయన గెలుస్తాడు? ఏం చేస్తే గెలుస్తాడు? చెయ్యవలసిన ఏమిటా కార్యక్రమాలు? ఇవి మనం చెప్పామనుకోండి, వాళ్ళెవరు ఇనరు. అట్లాంటప్పుడు మనం నోరు మూసుకొని ఉండాలి. అందుకనే నేను హై ఆఫీసర్స్, పొలిటికల్ లీడర్స్‌కి నేను దగ్గరికి రానివ్వను. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అధికారం. నాకు కావాల్సింది జనసేన. జనానికి సేవ చేయడం. అది త్రికరణ శుద్ధిగా. మీ దగ్గర ఏదో లాభం పొందేయాలని మీరు చేయడం దట్ ఈస్ ఒప్పుకోవు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గ్రహాలు ఏవి మీ శక్తితో వంగవు. అంటే లొంగవు. ఎట్టి పరిస్థితుల్లో లొంగవు. పూజలే చేసుకుంటారు, జపాలే చేసుకుంటారు, దానాలే ఇచ్చుకుంటారు. ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. లొంగవు. ఇట్ ఈస్ 100కి 100% గ్రహము లొంగాలి అంటే ఏం చేయాలి?
మీ మనసులో ఉండే సంకల్పాన్ని మార్చుకోవాలి. ఆ గ్రహాలన్నీ మీ సంకల్పాన్ని చూస్తా ఉంటాయి. భగవంతుడు కూడా సంకల్పాన్నే చూస్తా ఉంటాయి. మీ సంకల్పం నోటి నుంచి నేను వాళ్ళకి ఇది చేశాను, అది చేశాను. ఇది కరెక్టా? వాళ్ళకి చేశాను, ఇన్ని కోట్లు నాకొచ్చినియి అనుకుంటం కరెక్టా? ఇది చేస్తే ఇన్ని కోట్లొస్తాయి అనుకుంటం కరెక్టా? ఇది చేస్తే వాడు బాగుపడతాడు. నాకు బతికినంత కాలం, చనిపోయిన తర్వాత కూడా భగవంతుడి సన్నిధిలో నాకు ఆశీర్వాదాలు దొరుకుతాయి అనుకోవడం కరెక్టా? సో, మీ యొక్క సంకల్పమే మీ జీవితాన్ని మారుస్తది. వేరేదేది మార్చదు. మీ సంకల్పంతో చేయండి. పూజ చేస్తారా? మంచి సంకల్పంతో చేయండి. భగవంతుని ఆరాధించండి. భగవంతుడి సన్నిధిలో కూర్చోండి. అంతేగాని పూజ దగ్గర కూర్చొని ఆ 10,00,00,000 రావాలి వాడిచ్చాడో లేదో, రూ. 1,00,00,000 ఎగ్గొట్టాడో లేదో, మా అమ్మాయి ఏం చేస్తుందో, మా అబ్బాయి తిన్నాడో లేదో, ఇవి పనికి రావు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సురేష్ గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, గురువుగారు నమస్తే గురువుగారు. నా ఆస్తి నా కుటుంబీకులు అద్దెకు ఇచ్చారు. కానీ వాటి అద్దె లేదు. మాకు మా ఆస్తి ఎప్పుడు నా చేతికి వస్తుంది? మేము సుమారు 30 సంవత్సరాల నుంచి మేము కోర్టు కేసుల్లో తిరుగుతున్నాము. కానీ గురువుగారు నా కేసులు మరియు నా ఆస్తి ఎప్పుడు నా కుటుంబం వస్తుంది? నా జన్మ ప్రారంభం నుంచి నాకు కుటుంబాలు మా సోదరులు మరియు తండ్రి సంబంధాలు, ఉమ్మడి కుటుంబం ఆస్తి కోసం వారిలోని అనేక పగలు, గొడవలు వచ్చాయి. గురువుగారు నా జాతకం చూసి నాకు ఈ గొడవలు ఎప్పుడు తగ్గుతాయి? ఓకే. మీ జాతకమే ఇవ్వలేదు. నేనేం చూడనండి? సురేష్ గారు, సురేష్ గారు మీకు గొడవలు, కోర్టు తగాదాలు ఇవన్నీ వచ్చినాయి అంటున్నారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే మాకు ఆస్తి రావాలి, మా ఆస్తి రావాలి అనే దాన్ని ఈ మెదడులోంచి తీసేయండి. ఎందుకంటే మీరు కేతు తత్వాన్ని వాడేస్తున్నారు. కేతునే వాడుకోండి. కేతు మనస్సులో ఉండే ఈ మనసులో ఉండే సంకల్పానికి కాదు. నేనిప్పుడే చెప్పాను. కేతు అటాచ్‌మెంట్ గురించి ఆలోచిస్తే డిటాచ్‌మెంట్ చేస్తాడు. డిటాచ్‌మెంట్ గురించి ఆలోచిస్తే అటాచ్ చేస్తాడు. ఫస్ట్ మీరు కోర్టు వ్యవహారాలు, కుటుంబీకులు, ఆస్తి ఇవన్నీ మీ మనసులోంచి తీసేసి మీ పని మీరు చేసుకోండి. అవి మీకు ఖచ్చితంగా వస్తాయి. మీరు దాని ఎనకాల పడ్డారా అది మీకు దొరకదు. పరిగెడతానే ఉంటది. మీరు ఒక్కసారి ఆగండి. ఆగి నువ్వు వస్తే రా లేకపోతే లేదు. అనుకుని వెనక్కి తిరిగి మీరు మీ ఇంటి వైపుకి తిరగండి. అది మీ అంట పడుతుంది. అంతేగాని మనం కూర్చొని 30 సంవత్సరాల నుంచి ఉన్నాం, 20 సంవత్సరాల నుంచి ఉన్నాం అంటున్నారు. 30 సంవత్సరాలంటే దాదాపు శని మహాదశ, లేకపోతే శుక్ర మహాదశ, లేకపోతే రాహు మహాదశ. ఇవి అన్నీ ఏంటంటే దశ దశలు ఎక్కువగా ఉండేవి. అవి 6, 8, 12 భావాల్లో పడిపోయి ఉంటాయి. మీరు చూసుకోండి. రెండోది ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. సంవత్సరానికి ఒకసారి రాహుకేతువుల పూజ కూడా చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. సతీష్ గారు అడుగుతున్నారు. వారి ప్రశ్నకి నేను గత 2, 3 సార్లు జవాబు చెప్పలేదు. అయితే మళ్ళీ ప్రశ్న అడిగారు. ఏమడుగుతున్నారంటే, "గురువుగారికి నమస్కారం. నాకొక సందేహం. గురువుగారు ఒక దేశంలో అందరూ తెల్లగా ఉంటారు. మరొక దేశంలో నల్లగా ఉంటారు. ఎందుకని? ఎందుకని క్లుప్తంగా వివరించండి." గురువుగారు ఎందుకంటే ఒక మనిషి నా దగ్గరికి వచ్చి దీని గురించి
నువ్వు నా ఎలా చెప్తావు అని అడిగాడు. ఎవరైనా సతీష్ గారు, మీరు ఏమి కంగారు పడద్దు. మీరు ఏమి కంగారు పడద్దు. ఒకటి బాగా చెప్తానేనండి. భారతదేశానికి ఒక గ్రహం ఉంటుంది. అలాగ అన్ని దేశాలకు కూడాను గ్రహాలుంటాయి. ఒక్కొక్క గ్రహము ఆ గ్ర ఆ దేశము యొక్క ఆ దేశం యొక్క నామధేయంలో మొదటి అక్షరాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆ దేశం ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు. కాబట్టి నామధేయాన్ని వాడుకుంటున్నాం. అమెరికా, అమెరికా, అమెరికా అంటున్నాం. ఇండియా, ఇండియా, ఇండియా అంటున్నాం. లేదా భారతదేశం, భారతదేశం, భారతదేశం అంటున్నాం. లేదా సౌదీ, సౌదీ, సౌదీ అంటున్నాం. సో, ప్రతి దేశానికొచ్చే మొదటి అక్షరంలో వచ్చే గ్రహం యొక్క ప్రభావం ఆ దేశం మీద ఉంటది. నంబర్ 1. నంబర్ 2, నల్లగా ఉంటారు, ఎర్రగా ఉంటారు. నల్లగా, ఎర్రగా అనేది కూడాను ఆ గ్రహాల యొక్క కలర్స్ ఒస్తాయి. అంతే, వేరేదేం లేదు. ఆ గ్రహం పైన ఏదైనా నలుపు గ్రహాలు, శాటర్న్, శాటర్న్ లేతే రాహు, వీటి యొక్క ప్రభావాలు పడితే అప్పుడు ఆ దేశం యొక్క మనుషుల యొక్క ఆకృతి మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇండియా వాళ్ళ మొఖాలు చూడండి చాలా అందంగా ఉంటాయి. ఎర్రగా ఉండినా, నల్లగా ఉండినా, ఎలాగున్నా కూడాను ముఖ వచ్చస్సు కళతో సంబంధం ఉంటది. కళగా కనపడతది. ఇప్పుడు నేపాలోళ్ళు చూడండి, మొత్తం కూడాను చపాతీ మొఖాల్లాగా ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఒకేలాగుంటాయి. సో, అక్కడ ఆ గ్రహ ప్రభావాలు అలాగుంటాయి. కాబట్టి మనం అలాగా డిటెక్ట్ చేయాలి. రెండోది, ఒక దేశంలో విపరీతమైన ఎండ, ఒక దేశంలో విపరీతమైన చలి, ఒక దేశంలో ఎప్పుడు మంచు పడుతూనే ఉంటది. సో, ఇవి అన్ని గ్రహాల యొక్క ప్రభావాలు. అంతేగాని దానికేదో పెయింట్ కొట్టినట్టుగా మనుషులకి అదేమి ఉండదు. గ్రహాల యొక్క ప్రభావాలతోనే నడుస్తది. వేరేది నడవదు. ఒక జీవం పుట్టింది అంటే మరణించే వరకు గ్రహాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటది. ఆ దేహములో ఆత్మ ఉన్నన్ని రోజులు దాని యొక్క ప్రభావం ఉంటది. దేహము నుండి ఆత్మ దహించిన తరువాత దాని యొక్క ఆకృతి మారిపోతుంది. ఇది ఉన్న విషయం. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను మీకు చెప్పా. ఇంకా ఏమైనా గొప్ప విషయాలు, కొత్త విషయాలు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ రూపేణా తెలియపరిస్తే చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. కామేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న, మై నేమ్ ఈజ్ కామేశ్వరరావు, మై డేట్ ఆఫ్ బర్త్ సో సో అండ్ సో, ప్లీజ్ ఐ యామ్ హ్యావింగ్ సో మెనీ ట్రబుల్స్ ఫైనాన్షియల్లీ. మా ప్రాపర్టీ ఆక్యుపైడ్ బై అదర్ సొల్యూషన్ ప్లీజ్. ఏదో సొల్యూషన్ అడుగుతున్నారు కామేశ్వరరావు గారు. చూద్దాం. 1975. 1975. ఓకే. ఏ నెల ఇది? 7వ నెల 25వ తారీఖు. 7వ నెల 25వ తారీఖు. ఓకే. తర్వాత 9:55 AM. 9:55 AM. AM అన్నారు. కామేశ్వరరావు గారు, చూస్తే కన్యా లగ్నం, లగ్నముపై షష్ఠాధిపతి
లగ్నముపై షష్ఠాధిపతి, అలాగే లాభాధిపతి అయిన చంద్రుడు. ఇక్కడ చూడండి, 6వ భావంలో చంద్రుడు పడిపోయారు. చంద్రుడు మరియు శని పరివర్తనం. అట్ ద సేమ్ టైం 12th లార్డ్ కనెక్టింగ్ విత్ సాటర్న్. సాటర్న్ ఆస్పెక్ట్ ఆన్ లగ్న. అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ మీద దృష్టి, అలాగే సేమ్ టైం కుజుడి మీద దృష్టి. కాబట్టి పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు వస్తుంది ఇది, ఎప్పుడు వస్తుంది మా దగ్గరికి, ఈ ప్రాపర్టీ మా దగ్గరికి ఎప్పుడు వస్తుంది అని మొదలెట్టారు. కాబట్టి ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. శని మహాదశలో చంద్ర అంతర్దశ. చంద్రుడు అనగానే పునర్భూ దోషం. అట్ ద సేమ్ టైం ఏలినాటి శని, మనసుకు ఆందోళన, అనుకున్న పనులు జరగకపోవడం, 1, 2, 3 సార్లు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, లగ్నంలో కేతువు 3rd and 8th లార్డ్ ఇన్ ద ట్రాన్సిట్ ఇన్ లగ్న. సో లగ్నంలో కేతు యొక్క తత్వం ఉన్నది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచన పెట్టకండి, వదిలేసేయండి, లెట్గోగా పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఫలితాలు మారిపోతాయి. ఓకేనా? థర్డ్, ఇక్కడ చూడండి, థర్డ్ లో రాహు ట్రాన్సిట్ ఇన్ థర్డ్. సో ఇక్కడ మీ యొక్క ప్రాపర్టీస్ లో ఫోర్జరీస్ జరిగి ఉంటాయి. ఒకసారి చూసుకోండి, 2019లో ఈ డాక్యుమెంట్ లో ఫోర్జరీ జరగడం, లేకపోతే లింక్ డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం జరిగిన సంఘటనలు ఉంటే చూసుకోండి. ఒకసారి రాహుకేతువులు పూజ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. 2013, 2023, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. మోహిత గారు అడుగుతున్నారు. నమస్తే సార్, మా బాబు మోహిత గారు 16/6/2013లో పుట్టారు. 2013 నుంచి 2023కి 10 సంవత్సరాలు. ఇది వచ్చి 11 సంవత్సరాలు. దయచేసి ఏమీ అనుకోవద్దు. 12.5 సంవత్సరాలు దాటిన పిల్లలకైతేనే నేను జ్యోతిష్యం చెప్తాను. ఇంకా వేరేది నేను చెప్పను. దయచేసి ఏమీ అనుకోవద్దు. 12.5 సంవత్సరాల తర్వాత మీరు కాంటాక్ట్లోకి రండి. అంటే ఇంకొక సంవత్సరంన్నర ఉంది, అప్పుడు మీరు రండి. ఆ భగవంతుడు నాకు చల్లగా చూసి ఆయుర్దాయం ఇస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ చెప్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఈయన ఏమడుగుతున్నారు? నరేష్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సాటర్న్ అండ్ మార్స్ కంజంక్షన్ ఇన్ 9th హౌస్ ఫర్ క్యాప్రికాన్ అసెండెంట్, సతిభేష నక్షత్రం, ప్లీజ్ మై రెమెడీ. కంజంక్షన్. నరేష్ గారు ఫస్ట్ కంజంక్షన్ అన్నారు, అంటే యుతి. బాగానే, మీరు పుస్తకాల్లో చదివింది, ఎవరో చెప్పింది అడిగారు. కంజంక్షన్ అంటే యుతి అన్నారు. బాగానే ఉంది. యుతి అంటే ఎన్ని డిగ్రీల నుంచి యుతి తీసుకోవాలి? రాశిలో ఉన్నారా? 8 డిగ్రీలు అంటే శనికాండ నుండి వెనుక కుజుడు 8 డిగ్రీల లోపు ఉన్నారా, లేకపోతే శని మీద నుంచి దాటారా అనేది నాకైతే తెలియదండి. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఇస్తాను. 9th లో ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. దానికి కొంచెం నాకు ఇస్తే క్లారిఫికేషను, శని నుండి వెనుక ఉన్నారా, శని డిగ్రీలతో సమానంగా ఉన్నారా, లేకపోతే శనిని దాటారా? సో ఇక్కడ ఏంటంటే యుతి అనగానే ఆస్ట్రాలజర్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. యుతి అనగానే 8 డిగ్రీల యుతి, దృష్టి అనగానే 30 డిగ్రీల దృష్టి. 30 డిగ్రీల్లో కూడాను 8 డిగ్రీల దృష్టి ఉందా?
లేకపోతే 3.20 డిగ్రీస్ ఉందా? లేకపోతే దాని మీద నుండి వెళ్ళిందా? ఎన్ని ఉన్నాయి. పరాశర మహర్షి గారు చెప్పింది అది. మనం దృష్టి అనగానే పర్వాలేదులే, అదిలే, ఇదిలే అంటారు. కాదు, కొంచెం ఈ 2 గ్రహాలు నైన్త్ హౌస్‌లో ఎన్ని డిగ్రీస్ వేరియేషన్‌లో ఉన్నాయి? ముందు వెనక ఉన్నాయి చెప్పండి. చెప్పిన తర్వాత మీ యొక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ అండి.